స్పెషల్ స్టోరీ. ఫార్ములా ఈ కార్ రేస్ ఈవెంట్ హైదరాబాద్ ఇమేజ్ ను పెంచుతామంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దగ్గరుండి ఈ కార్ రేస్ ఈవెంట్ ను మరీ పర్యవేక్షించారు. అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కార్ రేస్ పై క్విడ్ ప్రో కో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఏసీబీ ఈడీలతో విచారణ జరిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ టార్గెట్గా పావులు కలుపుతుందా? ఫార్ములా ఈ కార్ రేస్ కేసును ఇన్నాళ్లు ఓ లొట్టపీస్ కేసుగా కొట్టిపారేసిన కేటీఆర్పై ఏసీబీ ఛార్జ్ షీట్ వేసేందుకు సిద్ధమవుతుండడంతో కేటీఆర్ గుండెల్లో అసలు రేసు మొదలైందా? అసలేంటి ఈ కార్ రేస్ కేసు? ఈ ఈవెంట్తో ప్రభుత్వానికి 600 కోట్ల నష్టం వాటిల్లిందా? తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్గా కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ ఈవెంట్లో పెద్ద ఎత్తున క్విడ్ ప్రోకో జరిగిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తుందా? ప్రభుత్వానికి 600 కోట్ల నష్టం వాటిల్లిందని ఏసీబీ చేస్తున్న ఆరోపణల వెనుక నిజమెంత? గత 9 నెలలుగా విచారణ చేసిన ఏసీబీ కేసులో ఛార్జ్ షీట్ వేసేందుకు సిద్ధమైంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో గుబులు మొదలైంది. ఒకవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు నిధుల మళ్లింపు, ఇంకోవైపు ఎన్నికల నియమావళి ఉల్లంఘనల ఆరోపణలు వెరసి కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. అసలు కేటీఆర్ టార్గెట్గా ప్రభుత్వం పావులు కలుపుతుందా? ఏసీబీని పావుగా చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందా? మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఫార్ములా ఈ కార్ రేసు ఉచ్చు బిగుసుకుంది. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే 2 సార్లు కేటీఆర్ ను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందని తన 9 నెలల ప్రాథమికంగా దర్యాప్తులో గుర్తించింది. ఈ వ్యవహారంలో హెచ్ఎండిఏకు 75.88 కోట్ల నష్టం వాటిల్లగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే సంస్థ 46 కోట్లు లబ్ధి పొందినట్లు ఏసీబీ అంచనా వేసింది. ఈ క్విడ్ ప్రోకోలో భాగంగా 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్ కి అందాయని ఏసీబీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో పాటు ఇతర నిందితులపై అభియోగాల నమోదుకు అనుమతినివ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ పరిణామంతో ఇప్పటికే ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన ఏసీబీ అధికారులు తాజాగా మరో అడుగు ముందుకేసినట్లయింది. ఇందులో భాగంగానే కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని విశ్లేషకులు భావిస్తున్నారు. కేటీఆర్ తో పాటు ఇతర నిందితులపై అభియోగాల నమోదుకు అనుమతినివ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాయడం తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం జరిగే అవకాశముందనే వార్తా కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఏసీబీ నివేదికపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న అంశం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ఏసీబీ దీర్ఘకాలం విచారించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను 2 సార్లు విచారణ చేసింది. ఈ కేసులో పలు అవకతవకలపై సుదీర్ఘంగా ప్రశ్నించి పలు విషయాలపై ఆరా తీసింది. దాదాపు 9 నెలల పాటు విచారించిన ఏసీబీ అధికారులు ఈ కేసుపై నివేదికను తాజాగా ప్రభుత్వానికి సమర్పించారు. ఈ కేసులో కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కిరణ్ రావు ఎఫ్ఈఓలను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. గవర్నర్ అనుమతి రాగానే ఫార్ములా ఈ కార్ రేసులో నిందితులపై ఛార్జ్ షీట్లు దాఖలు చేసే అవకాశం ఉందంటున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో సుదీర్ఘంగా 9 నెలల పాటు విచారణ జరిపింది. ఈ విచారణ ఆధారంగా ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందని నిర్ధారణకొచ్చిన ఏసీబీ అధికారులు నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి నివేదిక అందడం సంచలనం సృష్టిస్తుంది. ఈ కీలక పరిణామంతో ఏసీబీ నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ అరెస్టే అనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రభుత్వం అనుమతి ఇస్తే ఈ కేసులో నిందితులుగా ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కిరణ్ ఎఫ్ఈఓ సీఈఓపై ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. అదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంటుంది. అసలు ఈ కార్ ఫార్ములా కేసు పూర్వపరాలేంటి? ఏ సంస్థలు కలిసి ఈ కార్ రేస్ ఈవెంట్ ను నిర్వహించారు? క్విడ్ ప్రోకో ఎక్కడ జరిగిందని ఏసీబీ ఆరోపిస్తోంది. అసలు క్విడ్ ప్రోకోలో ఉన్న లింకులేంటి? ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ ప్రభుత్వానికి వాటిల్లిన నష్టం ఎంతని తేల్చింది? ఈ ఈవెంట్లో జరిగిన అవినీతిపై ఏసీబీ ఇచ్చిన నివేదికలో ఏముంది? ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకోవడం కేటీఆర్ ను ఉలిక్కిపడేలా చేసిందా
అంటే అస్సలు లేనే లేదని చెప్పవచ్చు. ఎందుకంటే కేటీఆర్ ఈ కేసును అస్సలు పరిగణలోకే తీసుకోవడం లేదు. పైగా ఈ కేసుపై ఆయన మొదటి నుండి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేసును ఓ లొట్టపీస్ కేసుగా పేర్కొంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కేసును అస్సలు తాను పరిగణలోకి తీసుకోవడం లేదని చెబుతున్నారు. ఇది కక్షపూరితంగా పెట్టిన కేసుగా కొట్టిపారేస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విచారణకు రావాలంటూ కేటీఆర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసినప్పుడు కూడా కేటీఆర్ ఇదే విధంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ కేసుపై హైకోర్టుకు వెళ్లిన కేటీఆర్కి ఎదురుదెబ్బ తప్పలేదు. అవినీతే లేనప్పుడు కేసెక్కడిది? ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు. ఏసీపీ కేసులో అస్సలు పసలేదు. నాకు న్యాయస్థానాల మీద నమ్మకం. ఫార్ములా ఈ కేసు ఓ లొట్టపీస్ కేసని పలుమార్లు తన అసహనాన్ని వెల్లడించారు. తనను ఏదో ఒక విధంగా జైలుకు పంపించాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని, అందులో భాగంగానే ఈ కార్ రేసు కేసు పెట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి తనను కేసుల్లో ఇరికించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఏమీ దొరక్కపోవడంతో ఈ కేసును బనాయించారని తిప్పికొట్టారు. ఈ కేసులో ఒక్క పైసా కూడా అవినీతి లేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వస్తాడా, ఏసీబీ డీజీ గారు వస్తారా, ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, నేను ఇక్కడనే ఉంటా కదలా. లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, దూద్ కా దూద్ పానీ కా పానీ. అరే నేను చెప్తూనే ఉన్నా, హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి, తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి ఎస్ బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలి. మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది, ఇంకా 3 ఏళ్ళు ఇక్కడనే ఉండాలి. హైదరాబాద్లో మొబిలిటీ వ్యాలీ రావాలి, హైదరాబాద్లో పరిశ్రమలు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఒక సన్ రైజ్ సెక్టర్, సస్టైనబుల్ మొబిలిటీ అనేది, ఈవీస్ అనేది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎదుగుతున్న రంగం. ఆ రంగంలో ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమ ఇక్కడ వేళ్ళునుకోవాలంటే ఈ రేస్ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము. నేను స్పష్టంగా చెప్పాను, ఒక 45 కోట్లో 46 కోట్లో ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను. ఆ 46 కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి పోయినాయి, బ్యాంకు ద్వారానే పోయినాయి, అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి. రూపాయి ఎక్కడ తారుమారు కాలేదు. ఇక్కడ నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది? అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది? అందులో స్కామ్ ఎక్కడిది? మన్ ఎక్కడిది? మశానం ఎక్కడిది? అందుకే దీన్ని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా. ఇదిలా ఉంటే ఏసీబీ ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలంటూ కేటీఆర్ గతంలో హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు ఊరట లభించలేదు. కేవలం అరెస్టు చేయకుండా మధ్యంతర ఆదేశాలు మాత్రం లభించాయి. ఈ క్రమంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో విచారణ అవసరమని పిటిషన్ను విత్డ్రా చేసుకుంటున్నట్లు పరిగణిస్తూ కొట్టేస్తున్నామని ఈ ఏడాది సెప్టెంబర్ 2న ప్రకటించింది. అయితే సుప్రీంకోర్టు కేటీఆర్ పిటిషన్ను తిరస్కరించిన వెంటనే ఏసీపీ అధికారులు చకచకా పావులు కదిపారు. ఇప్పటి వరకు సేకరించిన సాంకేతిక ఆధారాలను క్రోడీకరించి ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ పంపించారు. ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాయడంతో బీఆర్ఎస్ తాజాగా అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఈ కేసుపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తే ఏం చేయాలనే దానిపై చర్చలు జరిపారు. అయితే ఫార్ములా ఈ రేసు కేసు లొట్టపీసు కేసు అంటున్న కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకే కార్ రేసుకు తానే చొరవ తీసుకున్నానన్నారు. ₹1 కూడా ఇందులో అవినీతి జరగలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్లు వేసుకోండి. నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా, నాకు ఎంత దమ్ముంటే నేను చెప్పాలి. ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే, నా మీద ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం, పెట్టు లై డిటెక్టర్ అన్నాడో 2 వరకు. నేను చెప్తున్నా రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. పెడతావా పెట్టు కేసు, ఏమయ్యేది నీ లొట్టపీస్ కేసుతోని? ఈ లొట్టపీస్ కేసుతోని, లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకు ఏం ఫరక్ పడది. ఆయన ఏం చేసినా, ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరపున కొట్లాడతాం, రైతుల తరపున కొట్లాడతాం, నువ్వు ఇచ్చిన హామీల కోసం, మహిళల కోసం కొట్లాడతాం. మేము మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా, నీ 420 హామీలు నెరవేర్చేదాకా నిలదూస్తూనే ఉంటాం, నిజాన్ని బయటికి లాగుతూనే ఉంటాం. అయితే తొలి సీజన్ నిర్వహణలో ఎస్నెక్స్ట్ జెన్ కు 165 కోట్ల నష్టం రావడంతో ఆ సంస్థ మిగిలిన సీజన్ల నిర్వహణకు చేతులెత్తేసిందని ఏసీబీ వాదిస్తోంది. తొలి ఒప్పందం ప్రకారం ఆ సంస్థ 600 కోట్లు చెల్లించాల్సి ఉండడంతో ఈ భారాన్ని ఆ సంస్థకు తప్పించడానికే కేటీఆర్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఏసీబీ ఆరోపించింది.
కేటీఆర్ ప్లాన్ క్విట్ ప్రోకోతో ప్రభుత్వంపై సుమారు 600 కోట్ల భారం పడిందని ఏసీబీ పేర్కొంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసును కేటీఆర్ ఇన్నాళ్లు లొట్టపీస్ కేసుగా కొట్టిపారేశారు. అసలు అది కేసే కాదన్నారు. కానీ ఏసీబీ ఛార్జ్ షీట్ వేసేందుకు సిద్ధమవుతుండడంతో అసలు రేసు ఇప్పుడే మొదలైందా? ఈ కేసుపై ఇన్నాళ్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన కేటీఆర్ హైకోర్టు, సుప్రీంకోర్టులలో ఎదురుదెబ్బ తలగడంతో ఆగమేఘాల మీద పార్టీ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారా? అయినా జైలుకు వెళ్లేందుకు కేటీఆర్ మానసికంగా సిద్ధమైపోయారా? అసలు ఈ కేసును కేటీఆర్ ఇప్పటికీ లొట్టపీస్ కేసుగా ఈ మేరకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపగా సర్కార్ నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో 2022 అక్టోబర్ 25న ఎస్నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రేసు నిర్వహణ ఖర్చును స్పాన్సర్గా ఉన్న ఎస్నెక్స్ట్ జెన్ భరించాలి. రేసుకు అనుగుణంగా ట్రాక్ను హెచ్ఎండీఏ ఏర్పాటు చేయాలి. దీని ప్రకారం 2023 ఫిబ్రవరి 11న జరిగిన సీజన్ 9 కోసం హెచ్ఎండీఏ 12 కోట్లు ఖర్చు చేసింది. అయితే తొలి సీజన్ తర్వాత ఎఫ్ఈఓ, స్పాన్సర్ మధ్య విభేదాలు పొడచూపాయి. దీంతో సీజన్ 10 నిర్వహణకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఎస్నెక్స్ట్ జెన్ సంస్థ రుసుము చెల్లింపునకు నిరాకరించడంతో దాన్ని ప్రభుత్వమే భరించే అవకాశాలపై చర్చ జరిగింది. ఈ క్రమంలో 2023 సెప్టెంబర్ 27న హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ అప్పటి మంత్రి కేటీఆర్ కు ప్రతిపాదనలు పంపారు. ఎస్నెక్స్ట్ జెన్ కు బదులుగా హెచ్ఎండీఏనే ప్రమోటర్, హోస్ట్ సిటీగా వ్యవహరించాలనే ప్రతిపాదనను కేటీఆర్ ఆమోదించినట్లు ఏసీబీ తన విచారణలో తెలిపింది. అయితే 2023 అక్టోబర్ 30న ఎఫ్ఈఓ, ఎంఏయూడీ మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 90 కోట్లు చెల్లించడంతో పాటు ట్రాక్ నిర్మాణం, ఇతర లాజిస్టిక్స్ బాధ్యతలను కూడా ప్రభుత్వమే భరించాలని పేర్కొంది. ఈ చెల్లింపులు 2023 అక్టోబర్ 9 నుండి డిసెంబర్ 4 వరకు ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ అనుమతులు తీసుకోకుండానే జరిగాయని ఏసీబీ పేర్కొంది. ఈ నిర్ణయంతో హెచ్ఎండీఏ నిధుల నుంచి 54.88 కోట్లు చెల్లించారు. అయితే 10 కోట్ల కంటే ఎక్కువ చెల్లింపులకు ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అయినప్పటికీ ఈ నిబంధనను పాటించలేదు. ఈ వ్యవహారాలన్నీ ప్రభుత్వంలో అప్పుడు చక్రం తిప్పుతున్న కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని ఏసీబీ ఆరోపించింది. ఈ కార్ రేసు పేరుతో కేబినెట్ అనుమతి లేకుండా ఎఫ్ఈఓ కంపెనీకి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో 54.88 కోట్లకు పైగా నిధులు దారి మళ్లించారని ఆరోపణలున్నాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులో విచారణ చేపట్టి జరిగిన అవినీతిని బయటకు తీయాలని ఏసీబీని ఆదేశించింది. దీంతో 2024 డిసెంబర్ 19న ఈ కార్ రేసు కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏసీబీ. 9 నెలలుగా విచారణ చేపట్టిన ఏసీబీ ఫార్ములా ఈ కార్ రేసు కేసులో భారీగా అవినీతి జరిగినట్లు తేల్చింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో క్విడ్ ప్రోకో జరిగినట్లు నివేదికలో పేర్కొంది. ఈ కార్ రేసు కోసం స్పాన్సర్షిప్ ఇచ్చిన సంస్థ నుంచి ఎఫ్ఈఓ కంపెనీకి 44 కోట్లు చెల్లింపులు జరిగాయని, బదులుగా స్పాన్సర్షిప్ సంస్థ నుంచి 44 కోట్లు విలువైన ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్ పార్టీ తీసుకుందని ఏసీబీ తన నివేదికలో వెల్లడించింది. ఏదేమైనా ఇన్నాళ్లు అదో లొట్టపీస్ కేసు అని సింపుల్ గా కొట్టిపారేసిన కేటీఆర్ ఏసీబీ ఛార్జ్ షీట్ వేసేందుకు సిద్ధమవుతుండడంతో ఆయన గుండెల్లో అసలైన రేస్ మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ కేసులో జరిగిన అవినీతిని బయటకు తీసి కేటీఆర్ను జైలుకు పంపేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే గనక జరిగితే తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్గా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి కేటీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం జైలుకు పంపిస్తుందా, లేక హడావిడి చేసి సైలెంట్ అయిపోతుందా? ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.